అయితే ఎక్కలేదు. కొద్దిగా ఓ రకం బాగుంది. అంటే ట్రైలర్ కట్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే స్టోరీ అనేది రివీల్ చేయలేదు. ఒక సస్పెన్స్ తో థియేటర్ రప్పియడానికి అయితే బాగా చేసినాయి. ఇంకోటి ఏంటంటే ఈ స్టోరీ రివీల్ అయిందంటే ఏం చేస్తుందంటే అరే ఇది కాపిరా అది కాపిరా అని ట్రోల్స్ వస్తాయి కదా, కొందరు ఇంట్రెస్ట్ ఇది ఏదో దానిలా ఉందని పోకుండా ఉండగా అదన్నీ రివీల్ చేయకుండా మంచిగా చేసినారు అనిపించింది. ఇంకోటి ఏంటంటే మన మహేష్ బాబుకు డైలాగ్స్ కూడా బాగున్నాయి. అంటే వీళ్ళు తెల్లారి ముందరనే ఉంచుకున్న, వీళ్ళని కొడితే వీళ్ళని తెల్లారి ముందరనే ఉంచుకున్న దాని పేరు చెప్పాలని అంటారు కదా. ఆ డైలాగ్ తో పాటు ఇంకా వేరే జగపతి బాబు కాడ కూడా ఉంటుంది, వీళ్ళు తప్పు చేసింది వాడు కాదంటే వీడైనా ఇంజనీరింగ్ చేసినారా, ఇలా డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే అగ్గిపెట్ట ఇట్లా అందించుకొని రెండు స్టైల్ కూడా చాలా బాగున్నాయి. అంటే డైలాగ్స్ పరంగా అయితే బాగున్నాయి. యాక్షన్ సీన్స్ అయితే అంత ఎక్సలెంట్ అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత ఎక్సలెంట్ అనిపించలేదు. మన శ్రీలీల కూడా క్యారెక్టర్ ఎక్కువ పెడతారా తక్కువ ఉంటుందా ఏదనేది కొద్దిగా అంత సస్పెన్స్. అంటే కొన్ని చాలా సినిమాలలో వచ్చిపోమెత్తి అన్నట్టు పెట్టేవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ ఫుల్ ఉంటే మాత్రం బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. కొత్తగా అంటే కొత్తగా ఏం లేదు, అంటే బాగానే ఉంది లుక్ అయితే. హెయిర్ స్టైల్ ఆ గెటప్ అది కొద్దిగా మాస్ లుక్ అని అనిపిస్తుంది. కరెక్ట్ దానికి తగ్గట్టు శ్రీలీల కూడా బాగా కరెక్ట్ సెట్ అయినాయి. ఇది చూడన్నట్టు అనిపించింది. ఫైట్స్ ఫైట్ సీన్స్ చెప్తున్నా కదా అంత ఎక్సలెంట్ అనిపించలేదు నాకైతే. అంటే ఈ ట్రైలర్ లో అయితే చూపించలేదు ఎక్కువ శాతము. అది మూవీకి వెళ్ళి చూస్తే మాత్రం మనకి డెఫినెట్ గా తెలుస్తుంది. అంటే మనం సినిమా రిలీజ్ కాకముందే మనం ఏం చెప్పలేము. సినిమా చూసిన తర్వాత ఏదనేది అప్పుడు కంపేర్ చేసి అది బాగుంటే అది హిట్ అవుతుంది. ఎందుకంటే ఏదైనా సరే కొద్ది చిన్న అదైనా సరే దానికి మచ్చ అంటారు కదా. ఇప్పుడు అట్లా మామూలు చిన్నదైనా సరే పోటీ అనేది మామూలు నార్మల్ అనుకుందాం. ఉక్రెయిన్ రష్యా అంటే ఉక్రెయిన్ చిన్నది, ఇప్పుడు కొద్ది పోటీ అట్లా ఏదైనా సరే పోటీ ఇవ్వచ్చు చెప్పలేము, సపోర్ట్ కూడా అవ్వచ్చు, అది చెప్పనీకి రాదు. అంటే స్టోరీ మంచిగా ఉంది బాగుంది డెఫినెట్లీ అదే హిట్.